ఆనియన్ టోస్ట్ ఉండాలి అనుకుంటే అది మీకు నేను చూపిస్తాను. చూసారు కదండి, సేమ్ అదే ప్రొసీజర్లో ఈ విధంగా గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే పైన, లేదంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు. సో మనం అవన్నీ వేయక్కర్లేదు, ఎందుకంటే మనం బ్యాటర్లోనే అన్నీ వేసేసాం కాబట్టి సో మనకి చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ సరిపోతాయి. చూసారు కదండి. ఇప్పుడు పైన మనం ఈ విధంగా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మనకి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు చక్కగా ఈ విధంగా ఉంచుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అండి. అదొక ప్రొసీజర్. మీకు అది ఒక టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బాగా టోస్ట్ కావాలనుకోండి, అంటే మనం బోత్ సైడ్స్ కూడా చక్కగా టర్న్ చేసుకుని కాల్చుకోవాలి. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూసారు కదండి. సో మనకి చాలా బాగా వేగిపోయిందండి అనమాట. హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు.